హలో! హాయ్! వెల్కమ్ టు సుజీ హోమ్ స్టైల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజొచ్చేసి రెసిపీ పప్పు అండి. ముద్దపప్పు నాకైతే చాలా ఇష్టం అండి. ఆ రెసిపీ ఎలా చేస్తానో చూసేద్దాం రండి కిచెన్‌లోకి. కూరగాయలు లేనప్పుడు ఇలా చేసుకోవాలండి సింపుల్. 2 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి. చాలా సింపుల్ అండి ఈ ప్రాసెస్. వెజిటేబుల్ లేవు అన్నప్పుడు మనం ఇలా చేసుకోవచ్చండి సింపుల్‌గా. నేనైతే ఈరోజు లంచ్‌లోకి పప్పు చేస్తున్నాను. జీలకర్ర అండి. 1 స్పూన్ జీలకర్ర వేసాను. ఆవాలు స్పూన్. ఒక 10 మినిట్స్‌లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ పప్పు మనము. సింపుల్‌గా అండి. నా స్టైల్‌లో నేను ఎలా చేస్తానో చూడండి. దీనికి కావాల్సినవి పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి అండి. అంతే అండి ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ ఆనియన్ అయితే వేసుకున్నాను. ఆనియన్ని మంచిగా వేయించుకోవాలండి బ్రౌన్ కలర్ వరకు వచ్చేంత వరకు. నేనైతే సింపుల్‌గా వెజిటేబుల్ లేనప్పుడు ఇలా చేస్తానండి ప్రాసెస్. ఎప్పుడు కూరగాయలు కాకుండా అప్పుడప్పుడు పప్పు కూడా తినాలండి. పచ్చిమిర్చి వేసానండి. ఆనియన్ మనకి బాగా వేగిపోయాయి. పచ్చిమిర్చి వేసాను. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. డోంట్ ఫర్గెట్. చూడండి మనకు పచ్చిమిర్చి బాగా వేయించుకోవాలి. తర్వాత వెల్లుల్లి అండి. వెల్లుల్లితోనే మనకు పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వెల్లుల్లి ఫ్లేవర్తోనే మనకు పప్పు చాలా టేస్టీగా వస్తుంది. వేడి వేడి అన్నంలో పప్పు ఆవకాయ చాలా బాగుంటుందండి. చూడండి చిటికెడు పసుపు వేసాను, 1/2 స్పూన్. మనకు బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు 15 మినిట్స్ ముందు పప్పు నానబెట్టాను కదనండి, దాన్ని వేసుకోవాలి. ఫ్రెష్గా కడిగేసి 15 మినిట్స్ నానబెట్టానండి. ఆ పప్పును మనం వేసుకోవాలి. ఇప్పుడు నేను 1 గ్లాస్ తీసుకున్నానండి పప్పు. చూడండి బాగా కలుపుకోవాలి మంచిగా. ఆల్రెడీ మనం పప్పు నానబెట్టాం కదండి, తొందరగానే మనకు ఉడికిపోతుంది పప్పు అనేది. టూ గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. మనం క్వాంటిటీ ఎంత తీసుకున్నామో దానికి సరిపడా వాటర్ తీసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా ఉడకనివ్వాలి అండి. పప్పు అనేది మనకి ఉడికిపోతుంది. చూడండి కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలండి మనము చివరిలో. కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలిపి ఒక 5 మినిట్స్ ఉంచాలండి. మనకు ఈ ఫ్లేవర్ కూడా పడుతుందండి పప్పుకి, బాగా టేస్ట్ వస్తుందండి కరివేపాకు కొత్తిమీరతో. చూడండి చాలా సింపుల్ అండి పప్పు చేయడం.
చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. అంత ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం ఉండవండి వీటికి. చాలా సింపుల్ అండి చేసుకోవడం పప్పు. మనకు పప్పు అనేది రెడీ అయిపోయిందండి. తర్వాత ఇక్కడ నేనేం చేస్తున్నానంటే పాపడ్స్. మనకు పప్పు ఉన్నప్పుడు పాపడ్స్ ఉండాలి కదండి ఖచ్చితంగా. ఇవి నేను డీమార్ట్లో తీసుకున్నానండి పాపడ్స్, రైస్ పాపడ్స్. పప్పులోకి బాగుంటాయి కదండి. అప్పడాలు కూడా బాగుంటాయి. ప్రజెంట్ నా దగ్గర రైస్ పాపడ్స్ ఉన్నాయండి. ఇవైతే ఫ్రై చేస్తున్నాను నేను. వేడి వేడి అన్నం, పప్పు, పాపడ్స్, ఆవకాయ ఇవి ఉంటే ఇంతకంటే ఇంకేం కావాలండి తినడానికి. నేనైతే చక్కగా పాపడ్స్ అయితే వేయిస్తున్నానండి. నేనైతే లంచ్కి ఇలా ప్రిపేర్ చేశానండి. ఈరోజు పాపడ్స్ కూడా చేస్తున్నాను. నాకు చాలా ఇష్టం అండి రైస్ పాపడ్స్ ఇవి. ఎప్పుడు వెళ్ళినా మేమైతే ప్యాకెట్ ఒకటి తీసుకొస్తామండి కంపల్సరీ. అప్పడాలు, రైస్ పాపడ్స్. మీకు కూడా ఇష్టమా ఇలా? ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. పప్పు పాపడ్స్ చాలా బాగుంటాయండి క్యూట్గా. చూడండి పాపడ్స్ రెడీ అయిపోయాయి. క్రిస్పీగా ఉంటాయండి. చూడండి చాలా టేస్ట్ ఉంటాయండి. చూడండి వేడి వేడి అన్నం, పప్పు, ఆవకాయ, నెయ్యి, పాపడ్స్ అండి. చూస్తే తినాలనిపిస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.